మార్కండేయుని పుత్రుడు, పద్మశాలి వంశ స్థాపకులు భావనా ఋషి ఈ సర్పవరం క్షేత్రంలో శ్రీ భావన్నారాయణ స్వామిగా పూజలందుకుంటున్నారు. సత్యలోకంలో నారద మహర్షి, నేను త్రిలోక సంచారిని, పూర్ణ బ్రహ్మచారిని కాబట్టి విష్ణుమాయను అధిగమించగలను అని గర్వపడెను. నారదుడు భూలోకానికి వచ్చినప్పుడు విష్ణుమాయ వలన ఏర్పడిన నీటి కుండంలో స్నానమాచరించి శ్రీరూపాన్ని పొందారు. ఈ క్షేత్రంలో ఇప్పుడు ఉన్న కొలనే అప్పటి నారద కుండం. పీఠికాపురానికి చెందిన రాజు అజ్ఞానంతో తిరుగుతున్న నారద స్త్రీని చూసి వివరాలు అడిగాను. ఆమె సుదతి అని పేరు తప్ప మరేమీ చెప్పలేకపోయెను. విష్ణుమాయ వలన ఆ రాజు నారద స్త్రీని వివాహం చేసుకున్నారు. వీరికి 60 మంది సంతానం కలిగెను. ఆ 60 మందే మన తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ మొదలగునవి. విష్ణుమాయ వలన యుద్ధంలో మరణించిన భర్త, పుత్రులను చూచి దుఃఖింపసాగెను. భగవాన్ నామస్మరణ మరచిన నారద స్త్రీని విష్ణువు తన మాయతో మరింత పరీక్షించెను. ఇంత దుఃఖంలో ఉన్న ఆమెకు ఆకలి బాధ కలిగి చెట్టుకు ఉన్న ఫలమును చూసి కోయసాగెను. ఆ పండు అందకపోవడంతో పుత్రులు శవాల్ని మెట్లుగా అమర్చి ప్రయత్నించెను. అప్పటికీ అందక భర్త శవాన్ని కూడా మరో మెట్టుగా వేసుకొని ప్రయత్నించెను. అప్పుడు విష్ణువు దయతలచి బ్రాహ్మణ రూపంలో వచ్చి, నీవు విష్ణు నామస్మరణ చేయి, నీ బాధలు తొలగి ఆ ఫలము నీకు లభిస్తుంది, అదే మోక్ష ఫలము అని చెప్పెను. ఆ ముక్తి కుండంలో ఎడమ చేయి తడవకుండా స్నానం చేయమన్నారు. 3 సార్లు స్నానం చెయ్యగానే నారద రూపం వచ్చి ఎడమ చేయి మాత్రం గాజులతో స్త్రీ రూపంలో ఉండిపోయినది. నారదుడికి బ్రహ్మలోకంలో గర్వంతో మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి పశ్చాత్తాపంతో ముక్తికుండం పక్కన విష్ణుమూర్తి కొరకు తపస్సు చేసెను. నారదుడు తపస్సు చేసే సమయంలో ఏ భావంతో అయితే స్మరించాడో అదే భావరూపంలో నారాయణుడు భావన్నారాయణ స్వామిగా ఇక్కడ ఉండిపోయెను. నమో శ్రీ భావన్నారాయణ అని కొన్ని మార్లు జపించి మన భావంతో ఏమి సంకల్పించుకుంటే ఆ భావ సంకల్పాన్ని నెరవేర్చే నారాయణుడు భావన్నారాయణ స్వామిగా ప్రకాశించెను. క్షేత్ర వైభవమును నారదునిచే తెలుసుకొని ఆదిశేషుని అంశ అయిన అనంతుడు అను సర్పము ఇక్కడ తపస్సు చేసి వరం పొందెను. మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందినది కావున సర్పవరం అని పేరు వచ్చినది. నారదుడు ప్రతిష్ఠించిన విగ్రహం పాతాళ భావన్నారాయణ స్వామిగా, సర్పం ప్రతిష్ఠించిన విగ్రహం మూల భావన్నారాయణ స్వామిగా మనకి దర్శనమిస్తుంది. సుమారు 5000 సంవత్సరాల క్రితం స్వామివారు వెలసినట్లు పురాణాలు చెబుతుండగా 2000 సంవత్సరాల క్రితం దేవతలు ఆలయ నిర్మాణం చేసినట్లు శిలాశాసనాలు తెలియపరుస్తున్నాయి. ఆలయ దర్శనం ఎంత ముఖ్యమో క్షేత్ర వైభవం తెలుసుకొనుట కూడా అంతే ముఖ్యం. కాకినాడ జిల్లాలోని సర్పవరంలో రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని మనం దర్శించుకోవచ్చు. దేవతలచే ఆలయ నిర్మాణం జరగగా కాలక్రమేణా కొంతమంది రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇదే సర్పవరం క్షేత్రంలోని నారద కుండం.